యేసు ప్రభుల వారిని మనం తినాలట, త్రాగాలి. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగేవాడు ఏ జీవం కలిగిన వాడు? నిత్య జీవం కలిగినవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. అంత్య దినము అంటే చివరి రోజు లేపుతాను అన్నాడు. అది మొదటి పునరుద్ధానం. అంటే యేసు ప్రభువులందుండి చనిపోయినటువంటి వాళ్ళు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని లేఖనం చెబుతుంది. కనుక ఆ పునరుద్ధానం జరిగే రోజు అంత్యదినం అంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ. అంత్యదినం అంటే అంత్య అంటే చివర, దినము అంటే రోజు, చివరి రోజున లేపుతాను అన్నాడు. వీళ్ళు లేచిన తర్వాత ఇక రోజులు ఉండవని అర్థం కదా అది, అంతే కదా మళ్ళా మన మాట. ఇక రోజులు లేవనే కదా అర్థం. అంత్యదినం అంటే రోజులు లేకపోవటం ఏంటి? తర్వాత ఉగ్రత భూమి మీద కుమ్మరించబడాలి. తర్వాత క్రీస్తు ప్రభు సంఘంతో ఈ భూమి మీదకి దిగి రావాలి. ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. మరి తతాంగం అంతా జరుగుతుంటే రోజులు కదా. అప్పుడు సూర్యుడు ఉదయం చూడటం అస్తమించడం ఉండవా? ఉంటే మరి అది అంత్యదినం అంటున్నాడు ఏంటి ప్రభు? అది అంత్యదినం అని ఎందుకు అన్నాడు అనేది ఇంకోసారి చెబుదాం. ఇప్పుడు మనకి అప్రస్తుతం, మన అంశం అది కాదు కాబట్టి దాన్ని అక్కడ వదిలేద్దాం. అంత్యదినం అని ఎవరిని లేపుతానన్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్యజీవం కలిగిన వాడు వాడిని లేపుతానన్నాడు యేసుప్రభు. ఏంటి యేసుప్రభులు వారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన తన శరీరాన్ని ఎట్లా తిన్నెత్తాడు, మళ్ళీ రక్తం తాగమంటున్నాడు ఏంటి? ఇది కఠినమైన మాట. ఈయన్ని వెంబడించే కంటే మానేయటం మంచిది అని యేసుప్రభుని ఆ రోజు నుంచి కొంతమంది వెంబడించుట మానేశారని ఆ అధ్యాయంలో వ్రాయబడింది. వదిలేశారు. ఇక ఈయనతో పెట్టుకుంటే కనవసరం, వేస్ట్. ఓల్డ్ టెస్టమెంట్ ఏం చెబుతుంది మనకి? ఏం చెప్తుంది? సరే చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి దూరం అయిపోద్ది, అయినా సరే తప్పదు, ఒకసారి చూద్దాం. లేవియ కాండంలోకి వెళ్దామా? లేవియ కాండం 17వ అధ్యాయం 13 నుంచి చూద్దామా, లేకపోతే 14 నుంచి చూద్దామా? దాని ప్రాణానికి ఆధారం కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారం, దానిని తిను ప్రతివాడు చాలు మరణశిక్ష పొందుతాడు అన్నాడు. ఏ దేహంలో ఉన్న రక్తాన్నైనా తినొద్దు ఇది చెప్తున్నాడు. అక్కడ 11వ వచనాన్ని మళ్ళీ ఒకసారి ఆ పైకి వెళ్ళి చూద్దాం. 11వ వచనం నా బైబిల్లో లేదు. అది రైట్, మీ బైబిల్లో కూడా లేదుగా. రైట్. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియో రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాను. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు రక్తము దేహమునకు ప్రాణం. కాబట్టి దాన్ని ఏం చేయమన్నాడు? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికే దాన్ని నేను బలిపీఠం మీద పోయటానికి మీకు ఇచ్చాను. కాబట్టి రక్తాన్ని ఏం చేద్దాం? రక్తాన్ని తినొద్దు. రక్తం అంటే ప్రాణము. రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అంటున్నారు. ఒక మనిషికి దెబ్బ తగిలి రక్తం పోయిందనుకో ఏం పోద్ది? ప్రాణం పోయిందని అంటాం. అంటే రక్తంలో ఏముంది? రక్తంలో ప్రాణం ఉందా? రక్తమే ప్రాణమా? అక్కడ మనం చదివితే అంటే బైబిల్ ఎట్లా చదవాలని దానికోసం రక్తము దేహమునకు ప్రాణం అని రాశాడు కదా. అంటే రక్తమే ప్రాణం.
అన్నాం కదా. రక్తము దానిలోనున్న ప్రాణమును అన్నాడా? తర్వాత అన్నాడా? రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే రక్తములో ఏముంది? ఈ శరీరం మొత్తం మీద ప్రాణం ఉండటానికి అవకాశం ఈ రక్తం కల్పించింది. ఈ రక్తంలోనే ఏముంది? ప్రాణం ఉంది. రక్తములో ప్రాణం ఉంది కాబట్టి రక్తం పోయినప్పుడు ప్రాణం పోతుంది. యేసు ప్రభువు వారు అన్నారు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి. ఏంటి? ఇలా తింటే మీరు బ్రతుకుతారు, నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు అని యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. ఆ ఆహారాన్ని మీరు సంపాదించుకోండి. దానికోసం ఏం చేయమన్నాడు? మళ్ళీ కష్టపడమన్నాడు. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడి సంపాదించుకునే ఆహారం అది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత పాలు తాగి పెరిగి ఆహారంలో ఎలా వస్తాడో, పాలు విడిచిన దిన ముందు అబ్రహాం ఇస్సాకు పాలు విడిచిన దిన ముందు అబ్రహాం గొప్ప చేసినట్టుగా భోజనం తిని బలం పొందుకుంటాడు. అట్లాగే ఒక వ్యక్తి బాప్తిస్మం ద్వారా కొత్తగా జన్మించిన తర్వాత వాక్యం అనే పాల ద్వారా ఎదుగుతూ ఒకనాటికి పాలు తాగకుండా బలమైన ఆహారం తినే స్థాయిలోకి రావాలి అని పౌలు భక్తుడు చెబుతాడు. ఇంకా పాలు తాగేవాళ్ళు శిష్యులే, కానీ ఆ పాలు తాగేవాళ్ళు పెద్దవాళ్ళేం కాదు. కాబట్టి అలా ఆహారం తింటూ ఎదగాలి. ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసు పొందిన దగ్గర నుంచి మనం కూడా ఆత్మీయ ఆహారం తింటూ ఉండాలి. వాక్యం ద్వారా ఆత్మీయ ఆహారం తింటూ కూడా యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని మనం తినాలి, త్రాగాలి. అప్పుడు మనం ఎదుగుతాం. అయితే ఇక్కడ పాత నిబంధనలోకి వచ్చేసరికి ఏ దేహ రక్తాన్ని తినకూడదు, అంతేనా? ఏ దేహ రక్తాన్ని మీరు తినకూడదు అని చెప్తున్నాడు. అంటే అది పాత నిబంధన కదండి, కొత్త నిబంధనలు కదా. యేసు ప్రభుల వారు నా శరీరాన్ని తినమన్నారు, నా రక్తాన్ని త్రాగమన్నారు అంటాం. రైట్, బాగానే ఉంది. ఇది కూడా చూద్దాం, దానికి సంబంధించి కూడా ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 15. పంతొమ్మిదవ వచనం చదువుదాం. 19:20 చూడండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. తరువాత 28వ వాక్యం, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పీసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఇలా చేయాలని ఎవరికి అనిపించింది? ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. చాలు. అపోస్తలులకి ఒక సమస్య ఎదురైంది. అన్ని జనుల నుంచి కొంతమంది రక్షించబడుతున్నారండి. ఇశ్రాయేలీలో నుంచి వచ్చిన జనాంగానికంటే వారి విధులు వారికి వేరుగా ఉన్నాయి, వారి కట్టడలు వేరుగా ఉన్నాయి. అదంతా సరే. ఇప్పుడు అన్ని జనుల్లో నుంచి వచ్చి రక్షించబడే వారికి కూడా, అన్ని జనుల్లో నుంచి వచ్చే వారికి కూడా ఈ ఓల్డ్ టెస్టమెంట్ ఉన్న ఈ విధులు, ఈ నిబంధనలు, ఈ పద్ధతులను వాళ్ళ మీద మాపటం మాకు ఇష్టం లేదు. మనకేదో ఉన్నాయి, అయిపోయినాయి. అవన్నీ క్రీస్తు సిలువ యజ్ఞం ద్వారా అసలు అయిపోయినాయి. మళ్ళీ అన్ని జనుల్లోంచి వచ్చిన వారి మీదకి ఇవన్నీ మోపటం మాకు ఇష్టం లేదు. మరి అన్ని జనుల్లోంచి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని పరిశుద్ధాత్మకును మాకు తోచిందన్నాడు. విగ్రహానికి అర్పించిన వాటిని తినకూడదు.
ఇది ఎవరి అభిప్రాయం? అపోస్తలుల అభిప్రాయం, పరిశుద్ధాత్మని యొక్క అభిప్రాయం. తర్వాత రక్తాన్ని తినకూడదు, తర్వాత గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు, జారత్వానికి దూరంగా ఉండాలి, వీటిని విసర్జించాలి. గొంతు పిసికి చంపిన దాన్ని అంటే కోడిని కొంతమంది ఏం చేస్తారంటే మెడటి తిప్పేసి లేకపోతే మెడ పిసికేసి చంపి తినేస్తారు. అలా తినకూడదు. రక్తం పోవాలి, ఇంకా రక్తం తినకూడదు అన్నాడు కదా, కాబట్టి మెడ కోసేసి దాన్ని తినాలి. గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అంటే చచ్చిన దానిని తినకూడదు. ఓకేనండి, చచ్చిన దాన్ని తినకూడదు. చచ్చిన దాన్ని తినకూడదు అంటే చచ్చిన దాన్నే తినండిరా అని ఇదివరకు మన పూర్వీకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో. చచ్చిన దాన్ని తినండి, అదిగో మా ఇంటి దగ్గర గోవు చచ్చిందిరా, దాన్ని తీసుకెళ్ళండి అని కబురు పెడితే తీసుకెళ్ళాలి. ఊరు బయట తీసుకెళ్ళి కోసుకొని ఆ మాంసం తీసుకొని తినాలి. ఆ చర్మాన్ని తీసుకెళ్ళి శుభ్రం చేసి అలా చెప్పులు కొట్టాలి. అప్పుడు చచ్చిన దాన్ని తినకూడదు. ఇక్కడ గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అన్నాడు. అంటే రక్తమును తినకూడదు. కొత్త నిబంధన కూడా చెబుతుంది తినకూడదని. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు చెప్పాడు. మరి యేసు ప్రభు రోజు ఏమంటున్నాడు? నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, మీరు జీవం పొందుతారు, మీరు బతుకుతారు, మీరు పరలోకం వెళ్ళిపోతారు. ఓరు బాబు, ఇదేంటి మరి ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు? దేవుడేం అలా చెప్పాడు, ఈయనేం ఎలా చెప్తున్నాడు? ఇది కఠినమైన మాట అన్నారు. యేసుప్రభుని వదిలిపెట్టి మానేశాడు, వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు రక్తాన్ని తినాలా తాగాలా అంటే ఇట్లా మనం దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటే పాత నిబంధనలో కానీ ఎక్కడ కానీ రక్తమును తినకూడదు అన్నాడు కదా. యేసుప్రభుల వారు ఏమన్నాడు? నా శరీరం తినండి, నా రక్తాన్ని ఆయన తాగమన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో తినొద్దు అన్నాడు. అంటే రక్తాన్ని తింటారా తాగుతారా? అసలు తినరా? తింటారు, వండుకుని తింటారు. నల్లగోర అనేవాళ్ళు ఇదివరకు మనకు చిన్నప్పుడు ఇక్కడ నల్లగోర అనేవాళ్ళు. పెళ్ళి వచ్చిందంటే పందిని కోయటం ఆనవాయితీ. చిన్నప్పుడు పందిని తీసుకొచ్చి దాన్ని కొయ్యటం అనమాట. తాటేకలు వేసి మంట ఎత్తితే దాని మీద దాన్ని గీరతంటే దాన్ని చుట్టూరు చేరేవాళ్ళు. పంది సూపు కింద సూపు అన్నారు. కానీ పెళ్ళి వచ్చి దాన్ని కొనుక్కెళ్తారు కూడా. అప్పుడు చూస్తుంది పోయాక 4 కాళ్ళు కట్టేసి 4 కాళ్ళ సందులో కర్ర పెట్టి బుధాన్ని వేసుకొని వెళ్తుంటే అప్పుడు చూస్తుంది పోయాక. అప్పటి వరకు పంది సూపు ఎక్కడ ఉంటుంది? కింద సూపే. ఆ పందిని కోసేవాళ్ళు, కూరలు ఉండేవాళ్ళు, తినేసేవాళ్ళు. తర్వాత దాని రక్తాన్ని తీసి వండేవాళ్ళు. పుట్టినరోజు కేక్కి చక్క పీసులు కోస్తున్నామా అట్ట ముక్కలు కోసి ఆ రక్తపు ముక్కలు తినేవాళ్ళు. కొంతమంది జంతు రక్తాలని అట్లా ఉడకబెట్టుకొని వేడైతే చాలు గడ్డ అయిపోద్ది రక్తం. ఇప్పుడు మన శరీరంలో నుంచి అట్లా రక్తం బయటకు వచ్చి కాసేపటికి ఏమవుద్ది? అయిపోద్ది. మరి అట్లాంటిది పాత్రలో పెట్టి పొయ్యి మీద పెడితే ఏమవుద్ది? ఇంకేమైనా కలపాలని కలుపుకొని చక్కగా తింటుంటారు. తినకూడదు, అది బైబిల్ చెప్పింది. యేసుప్రభుల వారు ఏమన్నారు? తాగమన్నాడు. తాగమన్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన రక్తాన్ని తాగటం అంటే ఏంటి అర్థం కాలేదు వాళ్ళకి. సరే, ఏ జంతువు రక్తం అయినా సరే ఇప్పుడు తాగొచ్చా? మరి దాన్ని బట్టి కూడదు. మరి ఎందుకని ప్రభుల వారు ఎలా చెప్పారు? ఎందుకని చెప్పారు? అసలు దీనికి సంబంధించి ఆది కాండంలో జీవవృక్షం ఉందే, అక్కడ నుంచి మాట్లాడుకుంటూ వస్తే చాలా మంచి విషయాలు మనకు తెలుస్తాయి. అక్కడ ఉన్న జీవవృక్షం, రేపు ప్రకటన గ్రంథంలో ఉన్న జీవవృక్షం, దాన్ని తినేటువంటి పద్ధతి, మంచి చక్కటి విషయాలు దేవుడు దీని గురించి బైబిల్లో రాస్తూ వచ్చాడు అనమాట. ఆ ఆది కాండంలో తినొద్దు అన్నాడు. ఏది తింటారేమోనని దేవుడే వాళ్ళని తోటలోంచి బయటకు దోసేసాడు. ఏమవుద్ది? తింటే బతుకుంటారు. జీవవృక్ష ఫలం తింటే ఎప్పుడు బతుకుంటారు కాబట్టి వాళ్ళు బతుకుండకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి అని వాళ్ళని ప్రేమించి దేవుడు మరణానికి అప్పచెప్పాడు. ప్రేమించి, మరణంలో దాగి ఉన్న ప్రేమ, వాళ్ళని ప్రేమించి మరణానికి అప్పచెప్పాడు. ఇది ఒకవేళ తోటలోంచి బయటకు తోలకపోతే ఆ జీవవృక్ష ఫలం తిని ఎప్పుడు బతుకుంటారేమో, ఏ స్థితిలో? పాప స్థితిలో బతుకుంటారేమోనని. పాపం చేసిన తర్వాత అక్కడే ఉంచితే ఆ పండు తిన్నారని సావరం.
చావపోతే ఎప్పుడు పాపులుగానే ఉండిపోతారు, ఒక శాతంలాగా. అలా ఉంటాం దేవునికి ఇష్టం లేక. ఆ పాపానికి శిక్ష ఈ శరీరం మీద అనిపించి పునరుద్ధానంలో లేపాడు అనుకో, ఏసైతే ఇప్పుడు ఉంటాం. అందుకోసం అని చెప్పి ఆ వృక్ష ఫలాన్ని మనల్ని తిన్నవలేదు. అక్కడ మూసేసిన, అక్కడ త్రోసేసిన, అక్కడ దూరం చేసిన జీవ వృక్షాన్ని, ఆ జీవాహారాన్ని ఇదిగో ఇక్కడ యేసు ప్రభు దగ్గర ప్రత్యక్షపరిచి నన్ను తినండి అంటున్నాడు. ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆదామునికి తినేయకుండా దోసేసాడు, ఆదాముని తినేయకుండా దోసేసాడు అన్నాం, రైట్. ఇప్పుడు మనకి ఇచ్చాడు, ఇప్పుడు మనం తినాలి. ఏసై శరీరాన్ని తినాలి, ఏసై రక్తాన్ని త్రాగాలి. మరి తీరా లేఖనాలను గమనించేపటికి లేఖనాలు ఏమో వద్దని చెబుతున్నాయి. ఏసేం తినమన్నాడు ఏసయ్య, ఇలా తినొద్దు అంటున్నారు. వాళ్ళ కడుపు మండదా? కడుపు మండిపోయింది. ఇదేంటి ఇట చేస్తున్నాడు ఏంటి ఈయన? విశ్రాంతి దినం చూడబోతేనేమో మీరుతున్నాడు, ఈయనేమో తినొద్దు ఏంటేనేమో తింటున్నాడు. మన మోషే ధర్మశాస్త్రాన్ని మీరేస్తున్నాడండి, మోషేకి వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నాడండి. యేసు ప్రభుని అదే అన్నారు, పౌల్ని అదే అన్నారు. మనం చదివితే అపోస్తలు చదివితే మోషే మనకు నియమించిన కట్టడాలన్నీ తీసేస్తున్నాడు. వాడిని ఆశ్రయం చూద్దామని చెప్తున్నాడు. మన పద్ధతులు వద్దంటున్నాడు. మనం ఏదైతే పెట్టుకున్నామో ఇవన్నీ తప్పు అంటున్నాడు. యేసు అంటే ఎవరో కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టాడని ఈ పౌలు గురించి అదే గోల. ఈ యేసు ప్రభుల వారు చెప్పింది కూడా అదే, నా రక్తాన్ని తాగండి, నా శరీరాన్ని తినండి. ఎలా? ఒకసారి ఇదే బైబిల్ నుంచి దీనికి విరుగుడిగా ఒక మాట చూపిస్తాను, చూద్దాం. నిర్గమకాండము టైం అయిపోతుంది అనుకుంటా. మిగిలిన విషయాలు అవసరమైతే రేపు వచ్చే వారం అయినా చెప్పుకుందాం, కానీ కొంతవరకు మాత్రం నేను త్వరగా ఒక్క ఈ విషయాన్ని క్లారిటీ ఇస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి ఏంటి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారమందు ఆటకం మీద పూయండి. ఆ రక్తం తాము దాన్ని తిని మిగిలిన దాన్ని రాయండి అని చెప్తున్నాడు. సరే, ఈ రక్తం అనేది కొంచెం తిని అంటున్నాడు. ఇది ఏ రక్తం ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ దేహం అందు ఉన్న ఏ రక్తాన్ని కూడా తినొద్దు అన్నవాడు ఇక్కడ తినమంటున్నాడు. అంటే ద్రవ పదార్థం కానివ్వండి, ఘన పదార్థం కానివ్వండి, మొత్తం మీద రక్తానికి ఇక్కడ కొంచెం అవకాశం ఇచ్చాడు. ఇచ్చినట్టు కనపడుతుందిగా, ఇచ్చినట్టు కనపడుతుందిగా. ఏంటబ్బా ఈ పరిస్థితి అని మనం గమనిస్తే, అది ఇశ్రాయేలీయులకు పస్కా పండుగ. అంటే ఇశ్రాయేలీయులు అనే జనాంగం సింపుల్గా చెబుతాను, ఐగుప్తు నుంచి కనానుకి నడిపించడానికి మోషే అనే దేవుడు అనుకున్నాడు. 10 రకాల అద్భుతాలు జరిగించాడు. ఆ తర్వాత లాస్ట్ అనమాట. ఈరోజుకి మీకు విడుదల దొరుకుతోంది. మీరు ఒక పని చేయండి, ఈ రాత్రి నేను వస్తాను. నేను వచ్చినప్పుడు సంహారం జరుగుద్ది. కానీ ఇశ్రాయేలీల్లో మీరు చచ్చిపోకుండా ఉండాలంటే ఒక పని చేయండి అని చెప్పి, ఇదిగో ఈ నెలలో మీకు ఇది మొదటి నెల. ఈ మొదటి నెలలో 10వ తారీఖున మీరు ఒక పని చేయండి. ఒక మేకను కానీ ఒక గొర్రెను కానీ మచ్చలేని దాన్ని, మంచిది శ్రేష్టమైన దాన్ని తెచ్చుకొని మీ ఇంటికాడ కట్టేసుకోండి. దాన్ని తినడం కోసమే. మా చిన్న కుటుంబం అండి, ఈ మేకను మేము తినలేమండి అన్నామనుకో, నీలాంటి కుటుంబాన్ని ఇంకొక దాన్ని చూసుకో. 2 కుటుంబాల మీద దీన్ని తినేస్తామా అనుకుంటే తెచ్చుకోండి. కానీ మిగల్చకూడదు అనమాట. దాన్ని వండిన తర్వాత రాత్రి తినేయాలి, తెల్లారి దాకా ఉంచుకోకూడదు. ఆ టైపులో ఏర్పాటు చేసుకోండి అన్నారు. ఓకే, 10వ తారీఖుని తెచ్చి మీ దగ్గర ఉంచుకోండి. 14వ తారీఖు సాయంకాలం వరకు ఉంచి 14వ తారీఖు సాయంకాలం దాన్ని వధించండి. ఎప్పుడు?
అది పస్కా బలి అంటారు దాన్ని. ఆ 14వ తారీఖున వధించిన తర్వాత ఆ సాయంకాలం దాన్ని వధించి దాని మాంసాన్ని చక్కగా ముక్కలుగా కొట్టుకొని దాన్ని వండుకొని మనం తినాలి. అయితే దాంట్లో రక్తం ఉందే, ఆ రక్తాన్ని కూడా మీరు కొంచెం తీసి దాన్ని తిని, మిగిలింది మన ద్వారబంధకం అన్నాడా గుమ్మం పై కమ్మికి అడ్డంగా రక్తం రాయాలి. ఈ నిలువు కమ్మికి రక్తం పూయాలి. అప్పుడు సంహారకుడు వస్తాడు ఈ సాయంత్రం, ఈ రాత్రి ఐగుప్తులకి. అలా కత్తి దూసి వచ్చినప్పుడు ఏ ద్వారం మీద రక్తం కనపడుతుందో ఆ ద్వారాన్ని దాటెళ్ళి రక్తం కనపడిన ద్వారం ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో తొలిచూలు పుట్టిన వారిని చంపేస్తాడు. వధ జరుగుద్ది. కాబట్టి పస్కా పశువు రక్తం కొంచెం తిన్నారు, గుర్తుగా రాశారు ఇశ్రాయేలీయులు. ఈ కారణాన్ని బట్టి వాళ్ళు తప్పించబడ్డారు. పస్కా పండుగ అంటారు దానిని పస్కా పశువు అంటారు. ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని మాత్రం తినడానికి దేవుడు అవకాశం కల్పించాడు అక్కడ. మిగిలిన దేనికి లేదు. పస్కా పశువుది మాత్రమే అక్కడ అవకాశం ఉంది తినడానికి. పస్కా అన్న మాటకు దాటిపోవుట అని అర్థం. దాటిపోవుట, సంహారకుడు దాటిపోయాడు కాబట్టి పస్కా పండుగ అన్నారు. ఇదే సందర్భాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెబుతూ మాట్లాడాడు. చూద్దాం. కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక, చూద్దాం. 2వ పత్రిక, 1వ పత్రిక. ఇంకో పస్కా అను పశువు వధింపబడెను. 1వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 148వ పేజీ 7వ వాక్యం 8వ వాక్యం చదువుదాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన చాలు. పాత నిబంధన గ్రంథంలో దాటిపోవడానికి పస్కా అనేటువంటి పశువును వధించడం వల్ల ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి దాటిపోయారు. ఆ పస్కా పశువుని వాళ్ళు ఏటా కూడా ఆ పస్కా పశువును వధించడం తింటాం. ఆ పస్కా పశువు యేసు ప్రభు అంటున్నారు ఇక్కడ ఈయన. ఇంకా ఆ పస్కా పశువుని గురించి ఏం చెప్పాడు అనుకున్నారు? ఉదయం వరకు ఏమీ మిగల్చకూడదు, ఆ మాంసాన్ని తినేయాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో తినేయాలి. రెండవది, ఆ పస్కా పశువు యొక్క ఎముకలలో ఒకటైనను ఇరవకూడదు. యేసు ప్రభుని గురించి కూడా ఏ విషయాలు ఉంటాయి. ఆయన ఎముకలలో ఒకటైనను విరువబడదు. కీర్తనకారుడు చెబుతాడు. యేసు ప్రభువులు వారి సిలువలో ఉన్నప్పుడు కాళ్ళెరగొడదామని వచ్చారు, పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని. అప్పటికే ఆయన చచ్చిపోయాడు కాబట్టి అలా కన్ఫర్మ్ చేసుకుందామని వీటితో పడిచారు. కాళ్ళెర కొడితే సిలువలో ఉండే వాళ్ళకి చచ్చిపోతారు. ఏసైకి అవతలు ఉండేవాడిని కూడా కాళ్ళెర కొట్టాక చచ్చిపోయారు వాళ్ళు. ఇట్లా ఏలాడతారు కదా, ఇట్లా ఏలాడేటప్పుడు ఈ మెడ ఈ గోడల సందులు ఇరుక్కుపోయి అంటారనమాట. అంటే ఊపిరాడదా అంటారు. ఈ చేతి బాల మీద సాలకి కాళ్ళు గట్టిగా సిలువు కాళ్ళు తనపట్టి వాళ్ళు అని ఊపిరి తీసుకోవాలి. అంటే కాళ్ళ బలం మీద లేస్తారు. ఈ చేతులు కొంచెం ఊపిచ్చి కాళ్ళెర కొట్టేస్తే గేలాటమే, ఇక లెగలేడు. అప్పుడు ఊపిరి తిరక్క చచ్చిపోతారు. అందుకే కాళ్ళెర కొడతారు. యేసు ప్రభుల వారిని అట్లా ఎరగొడదాం అనుకున్నారు. ఈ లోపు ఆయన చచ్చిపోయాడు. ఆయన ఎముకలలో ఒకటైనా విరువబడదు. ఆ పస్కా పశువు అంటే ఎవరో కాదు, యేసు ప్రభు. అందుకని యేసు ప్రభుల వారు అంటున్నాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అన్నాడు. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. అప్పుడేమవుతాం?
నిత్య జీవం గలవారం అవుతాం. అప్పుడేం జరుగుద్ది? అంత్యదినమున నేను వానిని లేపుదను అన్నాడంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు నందుని చనిపోయిన వాడు మొదట లేస్తాడు. ఆయన నందు ఉండకుండా చచ్చిపోయిన వాడు లేస్తాడు, కానీ రెండవసారి లేస్తాడు. అది రెండవ పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి మధ్య కాలం 1000 సంవత్సరాలు ఎడ ఉంటుంది, 1000 ఏండ్లు ఎడ ఉంటుంది. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు ధన్యులు. కాబట్టి ఆహారం కోసం కష్టపడమన్నారు కదా, అయ్యా నాకు ఆహారమే అని. ఈ క్షయమైన ఆహారం కోసం కాదు, నిత్య జీవం కలిగజేసి అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. అది యేసయ్యే మనకు ఆహారం, యేసయ్యే మనకు జీవాహారం. అన్నం పరబ్రహ్మ అంటారు, అన్నారా? అన్నం పరబ్రహ్మ అన్నారని ఇదే ఈ అన్నమేరా దేవుడు అని మనవాళ్ళు ఏం చేస్తారు తినేటప్పుడు అని అటు తింటాడు. ఈ కంటికి అంటే అటు తింటాం. అది కూడా ఏంటి అంతే. అన్నాన్ని పూజ చేయమంటే ఈ అన్నం పూజ చేయడం కాదు, ఒక పూట వదిలిపెట్టేస్తే కంపు కొడుతుంది. ఈ అన్నం కోసం కాదు కష్టపడేది, ఈ అన్నం కాదు పూజ చేసేది, ఈ అన్నం కాదు దేవుడు. అన్నం దేవుడు ఉన్నాడు బైబిల్లో. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారా? ఆ అన్నం దేవుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అన్నాన్ని సంపాదించుకోవాలి, అలాంటి ఆహారాన్ని మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు తింటానికి కుదరదు. ఆహారాన్ని కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు తినాలి. ఎవరు పడితే వాళ్ళు తినకూడదు, పుట్టినోళ్ళు తినాలి, పెరుగుతున్న వాళ్ళు తినాలి, అసలు బాప్తిస్మం పొందిన వాళ్ళే తినాలి. వాళ్ళే పుట్టిన వారంటే. అసలు మాకు బాప్తిస్మమే వద్దండి అనే సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు రొట్టె ద్రాక్షారసం ఇవ్వరు. ఇప్పుడు ఎందుకు రొట్టె ద్రాక్షారసమే ఆయన శరీరం రక్తం అంటే డైరెక్ట్గా ఆయన పీక్కు తినాలేమనుకుని వాళ్ళు బారిపోయారు, మాకు వద్దు బాబు నువ్వని. కానీ వాళ్ళకి ఆ సంగతి తెలియలా. కానీ ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఏమన్నాడు? ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరం, మీరు దీన్ని తినండి. రొట్టె యేసయ్య శరీరానికి గుర్తు కాదు, ఆయన శరీరమే. తర్వాత పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతలు చెప్పి, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన వలనైనా నా రక్తం. అంటే రక్తం అనేది లేకుండా పాత నిబంధన స్థిరపరచబడలేదు, క్రొత్త నిబంధన స్థిరపరచబడలేదు. రక్తంతోనే స్థిరపరచబడింది. కాబట్టి ఇది నా రక్తం అని ద్రాక్షారసాన్ని ప్రభుల వారు ఇచ్చారు. అదే తీసుకోవాలి మనం. ఆదివారం తీసుకొని తినేది అదే. అయితే ఎవరు తీసుకోవాలి? బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అని ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. రేపొచ్చే వారం దీని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. రేపొచ్చే వారం నాడు ఈ శరీరం తినడం ఏంటి, ఈ రక్తం త్రాగడం ఏంటి, దీన్ని ఎవరు తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, అది తిన్న వాళ్ళు ఏం చేయాలి, దాన్ని సంపాదించుకోవాలి అన్నాడు కదా. కష్టపడి సంపాదించుకోవడం అంటే ఏం పని చేసి సంపాదించుకోవాలి ఇత్యాది విషయాలు మనం వచ్చే రేపు శనివారం నైట్కి దేవుని కృపలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాడు. ఈ భౌతిక సంబంధమైన ఆహారం కోసం మనం కష్టపడి పనిచేసుకొని ఆహారాన్ని పొందుకుంటున్నాం, దాన్ని మాకు ఇవ్వు అని ప్రభువుని అడిగాం. ఆయన పెద్ద మూట పైన వదిలిపెడితే వచ్చి కింద పడదు, కానీ మనమే పనిచేసి సంపాదించుకోవాలి. పనిచేసే వాళ్ళంటే ఇష్టపడండి. ఎప్పుడైనా సరే పనిచేసే వాళ్ళంటే అసలు ఇష్టపడాలి. ఏదో పనిచేసి చెమట కార్చుకుంటా తల గుడ్డ చుట్టుకొని పనిచేసి పని చేస్తున్నాడు చెమట అప్పు వాడి దగ్గర అంటారు కొంతమంది. ఆహారం విలువ తెలియని వాళ్ళే పనిచేసేవాడానికి చూసి అసహించుకుంటారు. ఏ పని లేకుండా చెడుకొట్టుకు తిరుగుతాడు చూడు, అబ్బా అంటే వాడికి ఇస్తారు పిల్లని. ఇక అన్నట్టు కూర్చోబెట్టి ఏం తేవాలి ఇప్పుడు, అంతే. కష్టపడాలి. వీడు సెంటర్లో కూర్చుంటాడు, అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి చూస్తాడు, తగలాటాలు తెచ్చి పెడతాడని రాసుంది, జగడాలు తెచ్చి పెడతాడని రాసుంది బైబిల్లో. వదరబోతు అవుతాడంట, తిరిగిపోతూ అవుతాడంట, తిండిపోతూ అవుతాడంట, తిట్టిపోతూ అవుతాడంట. బాబాయ్ బీడీ ఇరా అంటాడు. ఆడేదో ఒక మాట అన్నప్పుడు సర్రన కోపం మళ్ళీ ఆడితో తగలాటం పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు ఈ తగలాటాన్ని. కాబట్టి పని చేయాలి, పని చేసేవాడిని
ప్రేమించాలి. సూటు బూట్ వేసుకుని అదే సెంటర్లో నుంచో, తలగొడ చుట్టుకొని పేడతట్టు ఎత్తుమే పెట్టుకుని అదే సెంటర్లో పని చేయాల్సి వస్తే పని చేయి. అది కావాలి. 10 రూపాయలు సంపాదించడం కావాలి తప్ప పోగొట్టినోడు గొప్పడేం కాదు. సంపాదించడం చేతకానోడు ఈజీగా పాడు చేసేస్తాడు. మనం అలా ఉండకుండా ఈ భౌతిక సంబంధమైన ఆహారం కూడా కష్టపడదాం, సంపాదించుకుందాం. ఈ ప్రాణం ప్రభు ఉంచినంతకాలం తృప్తిగా సంతృప్తిగా ఆ ఆహారం విలువేంటి తెలుసుకుని బ్రతుకుతూ ఈ శరీరాన్ని పోషించుకుందాం. అలాగే ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడం కోసం, ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవడం కోసం, అక్షయమైన ఆహారం కోసం కష్టపడదాం. ఆ అక్షయమైన ఆహారం, నిత్యజీవం ఇచ్చే ఆహారం యేసయ్య శరీరం రక్తం కనుక ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుతూ ప్రతి ఆదివారం ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిగిస్తూ ఆయన సన్నిధిలో ఎదుగుతూ క్రీస్తునందుండి చనిపోతే సమాధుల్లో నుంచి మొదటి పునరుద్ధానంలో లేద్దాం. ఒకవేళ అప్పటికి ఇంకా మనం బ్రతుకుంటే ఆ చనిపోయిన వెళ్ళే వాళ్ళతో పాటు కలిసి మనం కూడా మొదటి పునరుద్ధానంలో ఎత్తబడదాం. చనిపోతే సమాధుల్లోంచి లేస్తాం. బ్రతుకున్నాం అనుకోండి ఆ టయానికి, అప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మార్పు చెంది ఇదే శరీరాన్ని మహిమ శరీరం తొడుక్కొని వాళ్ళు వెళ్తుంటే రాళ్లతో పాటు మనం కూడా యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోదాం. ఓకేనా? దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని బట్టి